ఈరోజు వీడియో వచ్చేసి కుతకుతలాడే చుక్క చికెన్ ఫ్రై ఏ విధంగా వండుకోవాలో రుచికరంగా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు ఈరోజు వీడియోలో చూద్దామా ఫ్రెండ్స్. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 10 కిలోల చుక్క చికెన్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. పొయ్యి మీద బగోన్ పెట్టుకొని బగోన్ వేడెక్కిన తర్వాత 1/2 kg నూనె పోసుకొని నూనె మంచిగా గరమైన తర్వాత దానిలో యాలకులు, లవంగాలు, బండ పువ్వు, బగారాకు, దాల్చిన చెక్క తాలింపుకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తాలింపు మంచిగా వేడెక్కిన తర్వాత మనం కోసుకున్న 1/2 kg చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. వేసుకొని మంచిగా మాడిపోకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న 1/2 కిలో మిరపకాయలు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. తాలింపు మంచిగా గరమైన తర్వాత దానిలో 4 చెంచాల కుడక పొడిని యాడ్ చేసుకోవాలి తాలింపుకు. తర్వాత 4 చెంచాల ఉప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత చిన్న స్పూను మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 5 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత 3 స్పూన్ల యాలకుల పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత 4 స్పూన్ల పసుపుని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి. తర్వాత గోలిన తర్వాత మనము 10 కిలోల చికెన్ని నూనెలో వేసి మంచిగా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి ముక్కకు అంటుకునే విధంగా ఉంచి క్యాప్ పెట్టేసి 10 నుంచి 15 నిమిషాలు గట్టిగా ఉడికించుకున్న తర్వాత మాత్రమే తర్వాత ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ముక్క ఉడికిందని తెలిసిన తర్వాత దానిలో 5 చెంచాల కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే దానికి సరిపడ కారం యాడ్ చేసుకుంటేనే అది కౌస్ ఉండకుండా ఉంటుంది. ముక్కకు మంచిగా కారం అంటుకుంటే దాని టేస్ట్ వేరు ఉంటుంది. కాబట్టి సరిపడా 5 చెంచాల కారం వేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా ఉడికించుకున్నట్లయితే చుక్క ఫ్రై చికెన్ నాలుక మీద వేస్తే నూరూరాల్సిందే ఫ్రెండ్స్. తర్వాత మంచిగా ఉడికిన తర్వాత దానిలో మరో 4 చెంచాల కుడక పొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత 3 గంటల ధనియాల పొడిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని కొంచెం తక్కువ మంట మీద ఉడికించుకున్నట్లయితే చుక్క చికెన్ రెడీ అయినట్టేనండి. తింటే మాత్రం గుమగుమలాడాల్సిందే. మాడిపోకుండా ఉండాలంటే కొన్ని నీళ్ళు మాత్రమే జీలకరించుకోవాలి. డ్రై చికెన్ కాబట్టి కొంచెం మాడిపోకుండా ఉండాలంటే మీదకించి అలా కొన్ని నీళ్ళు మాత్రమే ఇట్లా జీలకరించుకోవాలి. ఎందుకోకుంటే మనం వేసిన మిశ్రమం మొత్తము ముక్కకు అంటుకునే విధంగా ఉంటుంది. కాబట్టి చుక్క చికెన్ అయింది ఫ్రెండ్స్. దానికి లాస్ట్ ఇంగ్రీడియంట్స్ కొత్తిమీరతో గార్నియర్ చేసుకొని మూత పెట్టేసి దించేసుకొని తింటే గుమగుమలు. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మమ్మ నేర్పిన వంటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. గంట సింబల్ని కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.